ఒంగోలు శాసనసభ్యులుగా దామచల జనార్దన్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చెన్నకేశవ స్వామి లేఅవుట్ లో ఎన్టీఆర్ పార్క్ వద్ద మహిళలు సంబరాలు చేసుకున్నారు. ముందుగా భారీ కేక్ ను కట్ చేసి దామచల జనార్దన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్క్ లో ఉన్న వారికి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిడమనూరి ఉమా మహేశ్వరి, బాలినేని శివపార్వతి, కె సుజాత, పి శ్రీలత, జి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో రోజుల నుండి చీకటి సామ్రాజ్యాన్ని వదిలి జూన్ 4వ తారీఖు మన ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి వెలుగు వచ్చినటువంటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మన జనార్దన్ గారు అత్యధిక మెజారిటీతో గెలుపొంది మన ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశించాము. అదేవిధంగా రాత్రింబగళ్ళు కష్టపడి పగలనక రాత్రనక ఒక ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, యువత కాదు, కార్మికులు మొత్తం కలిసి జగన్ గారు 60 సార్లు బటన్ నొక్కితే మా ఆడవాళ్ళైతేమి, కార్మిక కార్మికులైతేమి, యువతలైతేమి, యువకులైతేమి, ఉద్యోగస్తులైతేమి చాప కింద నీరులాగా ఒకే ఒక్క బటన్ తోటి బటన్ నొక్కాము. ఊడ్చుకుపోయింది వైసీపీ ప్రభుత్వం. టీవీలలోనే చూస్తూ ఆనందిస్తూ ఈనాటి ఈ సాయంత్రం వేళల్లో చల్లటి గాలుల మధ్య జనార్దన్ గారు బాగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, చేస్తున్నారని అనుకొని మేము ఈ ఎన్టీఆర్ పార్క్ లేడీస్ అయినటువంటి మేము ఈ కేకును కట్ చేసుకొని ఆనందంతో కాయలు ఫ్రూట్స్ పంచుకొని అందరినీ సంతోషాన్ని వెలిపించుకుంటూ జనార్దన్ గారికి మా అందరి యొక్క ఆశీస్సులు అందాలని, సుఖ సంతోషాలతో నూరేళ్ళు జీవితం గడపాలని, నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు పారిపోయి ఎక్కడో పబ్జా ఆడుకుంటున్నటువంటి నాయకులు మొత్తం సిగ్గుతో తల వంచుకునేలా నిలబడాలని కోరుకుంటున్నాం. ఈ ఆనందం పట్టుకోలేక అందరినీ కలిసి కేక్ కట్ చేసుకున్నాం. రికార్డు సాధించినటువంటి దామచల జనార్దన్ గారికి ముందుగా శుభాభినందనలండి. ఇవాళ అసెంబ్లీలో దామచర్ల జనార్దన్ అనే నేను జనార్దన్ గారిది ఒంగోలు అడ్డా అని అయిపోయిందండి. డీజే అడ్డా, ఒంగోలు గడ్డ డీజే అడ్డా అని తేల్చేశారు ప్రజలు కూడా. అలానే వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళ సతీమణి గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎంతో కష్టపడి ప్రతి ఒక్కళ్ళండి, కార్యకర్తలు ఏంటి, లేడీస్ ఏంటి, ఎంతో కష్టపడితే అసలు జనాలకు కూడా అర్థమైపోయిందండి. ఈ బటన్ నొక్కుతున్నాను అన్నాడు కానీ ఎటు పోతున్నా రిష్కండ్కి వెళ్ళి పడిపోయినాయండి. మొత్తం బటన్ నొక్కిన డబ్బులన్నీ కూడా రిష్కండ్లో పడ్డేటువంటి, అందుకే అదంతా డెవలప్ అయిపోయింది. అలాంటిది ఎవరెవరో వాళ్ళని బీట్ చేయాలంటే కుదరదండి. కాకపోతే ఒకసారి ఏంటంటే పోయినసారి ఒకసారి అవకాశం ఇద్దామని చూసి జనాలు గెలిపించారు. ఇక జన్మలో ఇంకా వైసీపీ లేదు, వైసీపీ పోయినట్టు ఇంక లేదు, దానికి చరిత్రే లేదు. ఇవాళ భయపడుతూ అసెంబ్లీకి వచ్చాడండి. ఒక సీఎం భయపడుతూ వస్తాడండి, కనీసం కూర్చోకుండా వెళ్ళిపోయాడు. అలాంటి చరిత్రహీనుల్ని ఎప్పుడైనా జనం తరిం కొడతారని భయపడ్డాడండి. అక్కడే అంటున్నారు జగన్ మామ బై బై అని చెప్తూ ఉన్నారు అందరూ. అలాంటి ఇంకా జనార్దన్ గారు ఏంటంటే అసలు ఒంగోలు అభివృద్ధి అంటేనే జనార్దన్ గారండి. ఒకసారి చేసి చూపించారు. మార్పు అంటే ఇలా ఉంటుందా అని చెప్పనేసి జనాలందరికీ అర్థమైపోయింది. జనార్దన్ గారు గెలవడంలో ఒకసారి గెలిచినప్పుడు ఇంకెప్పుడు జనార్దన్ గారే ఎప్పుడు పర్మనెంట్ అండి. ఇంకా మాకు ఇంకో ఎమ్మెల్యే ఉండడు, జనార్దన్ గారే కంటిన్యూగా ఉంటారు. ఆయనే మంత్రులు చేస్తారు, ఆయనే ఎమ్మెల్యేలు మొత్తం ఆయనే చేసుకుంటారు. ఒంగోలులో ఇంకా ఎదురే లేదు జనార్దన్ గారికి. ఈరోజు అలా జనార్దన్ గారిది ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి మేమందరం అక్కడికి వెళ్ళలేం కదండి.
అందుకే మా సంతోషం ఇక్కడ మేమందరం కలిసి పంచుకోవడం తెలుగు మహిళలం అందరం కలిసి ఎన్టీఆర్ పార్కులో కేక్ కట్ చేసుకొని మా అభినందనలు తెలియజేస్తున్నాం. తీసుకున్నా